నాకు తెలిసి ఈ పాటికి ఇంట్లో వాళ్ళందరూ స్పృహలోకి వచ్చుంటారే. ఖచ్చితంగా పద్మావతికి మన మీదే డౌట్ వస్తుంది. ఇంకాసేపట్లో మనల్ని వెతుక్కుంటూ వస్తారు. కానీ కట్టు. బానే ఉన్నారు మావి గారు. ఏ దామిని, ఇందాక మున్సిపాలిటీ వాడొచ్చి పొగ కొట్టినప్పుడు మీరింట్లో లేరా? ఎందుకులేమో, వాళ్ళ ఇల్లంతా పొగ కొట్టినప్పుడు మేం కూడా ఉన్నాం కదా. అదేమిటి, వాళ్ళు కొట్టిన పొక్కి మేమందరం మత్తొచ్చి పడిపోయాం. మీకు ఏ మత్తు ఎక్కలేదా? మీరు పడిపోలేదా? మీ అమాయకత్వం గాని నాన్నగారు, ఆ దామినికో ఫుల్లు దాగినా మత్తెక్కదు, ఇంకా స్మోక్ ఏమెక్కుతుంది? అదే నిజమేలే. సరే బావా, నువ్వు చెప్పిందే నిజమైతే మరి ఈ మాయకి మత్తెందుకెక్కలేదు? ఏమో, దామిని అందరికీ తెలిసి తాగుతుంది, అది తెలియకుండా తాగుతుందేమో. అందుకే పర్సనాలిటీ చూసావుగా, మున్సిపాలిటీ వ్యాన్ లాగా ఎంత ఉందో. ఏం మాట్లాడుతున్నారు? పొగ కొట్టడం ఏంటి, మత్తెక్కడం ఏంటి? అవును, ఆ మున్సిపాలిటీ వాడు కొట్టిన పొగకి మేమందరం కళ్ళు తిరిగి పడిపోయాం. మీ ఇద్దరు మాత్రమే ఎందుకు పడిపోలేదా అని మా డౌట్. నిజమే కదూ, ఆ పొగ ఇల్లంతా వచ్చినప్పుడు మేం కూడా పడిపోవాలి కదా. ఈ చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోయాను నేను? మాయా ఏదో ఒక విధంగా కవర్ చేయి. ఏం మాట్లాడుతున్నారు? ఇల్లంతా పొగొచ్చుండొచ్చు, మా గదిలోకి మాత్రం పెద్దగా రాలేదు. ఏంటి పొగ ఇల్లంతా వచ్చినప్పుడు మీ గదిలోకి మాత్రం ఎందుకు రాకుండా ఉంటుంది? అదా, వాడు మా గదిలో కూడా పొగ కొట్టడానికి వచ్చాడు. ఆ టైంలో పొగ అయిపోయిందంట, అందుకే వెళ్ళిపోయాడు. బహుశా ఏమో మాకు కళ్ళు తిరుగుండవు. ఏ, మీకు బాగా కళ్ళు తిరిగాయా? కళ్ళు తిరగడం ఏంటమ్మా, కుప్పకూలి అందరూ పడిపోతేను. అయినా మీ మాటలు నమ్మడానికి మా చెవిలో పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇల్లంతా కొట్టినా అయిపోని పొగ మీ గదిలోకి రాగానే అయిపోయిందా? ఇదిగో పొట్టి, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నీ డౌట్స్ తో మా టైం అంతా వేస్ట్ చేయకు. ఏంటి పొట్టి పొట్టి అన్నా? ఏంటి? వదిలి, పేడ మీద రాయేస్తే మన మొహాన్ని తుల్లుతుంది. వీళ్ళతో మనకు అనవసరం, వెళ్దాం పద. నాన్నగారు ఆగండి. ఇదిగో దామిని, మేమందరం కళ్ళు తిరిగి పడిపోయాం. ఇంట్లో డబ్బులు పోయాయని మాకు డౌటు. మీ గదిలో కూడా డబ్బులున్నాయో లేదో చూసుకోండి. వాళ్ళు చూడలే బావా, మనమే చెక్ చేద్దాం డబ్బులున్నాయో లేదో. తప్పక దేవుడా, ఇప్పుడే కదా దొంగతనం చేశాం, అప్పుడే దొరికిపోయి జైలుకి వెళ్ళిపోవాలా? నువ్వే కాపాడాలి స్వామి. బాబోయ్, ఇప్పుడు గనక దొరికేమంటే ఈ ఆస్తి రాబట్టుకోవాలనే కోరిక తీరకుండానే జైలుకి వెళ్ళిపోతాను. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక నాటకం ఆడాలి. ఇదేం మెక్కిందో ఏంటో. అబ్బబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్స్ చేసావే! నిజంగా నువ్వు గనక ఈ పర్ఫార్మెన్స్ చేయకపోతే మన ఇద్దరం అడ్డంగా దొరికిపోయేవాళ్ళే. నన్ను తర్వాత పొగుడుతూ గాని ముందు నగలు దాచేద్దాం పద. ఆండాళ్ళు, నువ్వు ఈ ఆసనాన్ని సిద్ధం చేస్తూ ఉండు. నేను వెళ్ళి సత్యనారాయణ స్వామి పట్టాన్ని తీసుకొస్తాను. దానికి కూడా బొట్లు పెడుతూ గాని. అలాగేనండి.
అసలు నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని ఒప్పుకోలేదు కదా, మరి వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారేమిటి? అమ్మా అమ్మా ఏం చేస్తున్నారమ్మా? ఒక పక్క వ్రతానికి ఏర్పాట్లు జరుగుతుంటే ఏం జరుగుతుందమ్మా అని అడుగుతున్నావా? తెలియక అడిగితే సమాధానం చెప్పొచ్చురా, తెలిసి అడిగితే ఏం సమాధానం చెప్తారా? ఏయ్, నేను నీకేం చెప్పానే? నేను వ్రతం చేయనని చెప్పానా? ఆ విషయం అమ్మకి చెప్పలేదా నువ్వు? దేవుడా, ఇక్కడి దాకా ఎలాగోలా తీసుకొచ్చావు తండ్రి. ఇక మీదట కూడా ఈ వ్రతం ఆగకుండా చేసే భారం నీదే. ఆ, చెప్పాను బావా. మరి చెప్తే ఈ వ్రతం ఏర్పాట్లు ఎందుకు చేస్తుంది? నాకేం తెలుసు? ఆవిడ వ్రతానికి ఏర్పాట్లు చెయ్యమ్మా అన్నారు, నేను చేస్తున్నాను. నీకేమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి అత్తయ్య గారిని అడుగు. ఓహో, పీడల మీద నిన్ను ఒక్కదాన్నే కూర్చోబెట్టి వ్రతం చేయిస్తారన్నమాట. ఒక్కదాన్ని కూర్చొని చేస్తానో లేదో కానీ నా పక్కన నా మొగుడు మాత్రం ఉంటాడని అత్తయ్య గారు చెప్పారు. హ? నేను లేకుండా నీ పక్కన ఎవరు కూర్చుంటారే? అంటే నువ్వు విడాకులిచ్చావు కదా బావా, మళ్ళీ ఎవరు కూర్చుంటారని అడిగితే నేనేం చెప్తాను? కొంప తీసి ఆ సుందరంగాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతారా ఏమిటి? అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. అమ్మా 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 ఏమిట్రా పొద్దు పొద్దునే నీ నస? నస కాదమ్మా, నాకు విషయం చెప్పు. ఏమిట్రా అది? ఈ సత్యనారాయణ వ్రతాన్ని నువ్వు ఎవరితో జరిపించాలనుకుంటున్నావు? హా? ఐశ్వర్యరాయి అభిషేక్ బచ్చన్ తోరా? ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్? ఏమిటమ్మా కామెడీలు చేస్తున్నావా? కామెడీలు చేస్తుంది నేను కాదురా, నువ్వు. ఈ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తే ఎవరు చేస్తారా? నువ్వు పద్మావతియే కదా? అవును, మేమిద్దరమే చేసుండేవాళ్ళం. అది విడాకులకు ముందైతే. ఇప్పుడు విడాకులు అయిపోయాయి కాబట్టి మేమిద్దరం ఎలా చేస్తాం? నేను పీటల మీద కూర్చోనని ఎప్పుడో చెప్పాను కదా. పద్మావతి, వీడు పీటల మీద కూర్చోడంటమ్మా. అయితే ఒక పని చేద్దాం అత్తయ్య గారు, చేపలు వేద్దామా? ఏమిటే కామెడీలు చేస్తున్నారా అత్త కూడా ఇద్దరు కలిసి? పీటల మీద కూర్చోను అంటే చాప మీద కూర్చుంటాను, కుర్చీలో కూర్చుంటానని కాదు. మరి నీ పక్కన భర్త స్థానంలో కూర్చోను అని. ఊరుకోరా, పొద్దున్నే నువ్వు నీ ఏదో కామెడీలును. మా కామెడీలు ఏమిటమ్మా కామెడీ? నేను చాలా సీరియస్ గానే చెప్తున్నాను, నేను ఈ వ్రతం చెయ్యను అని. అమ్మ పద్మావతి, నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. ఆ? ఏం చెప్పింది ఏమిటా నిజం? అదేంటి బావా, ఈ వ్రతంలో పీటల మీద కూర్చోను అని మా అమ్మని ఆట పట్టిస్తానని చెప్పావా లేదా? నేను మా అమ్మని ఆట పట్టిస్తానని చెప్పానా? రేయ్, పద్మావతి నాకు మొత్తం చెప్పిందిరా పిచ్చి వెదవా. ఏం చెప్పిందమ్మా? నేను చెప్తాను బావా. ఇంతకి నువ్వేమన్నావు? ఏమన్నాను? ఈ వ్రతంలో నేను కూర్చోను, మా అమ్మా నాన్నల్ని కాసేపు ఆట పట్టించి ఆ తర్వాత పీటల మీద కూర్చుంటాను అని చెప్పావు కదా. నేనెప్పుడు చెప్పానే? రేయ్, వెదో డ్రామాలు ఆడకురా. పద్మావతి మొత్తం నాకు చెప్పింది. పిచ్చి వెదవా, నీ డ్రామాలు నా దగ్గర కాదు. వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నాము, మీ నాన్నగారు వచ్చేలోపు వెళ్ళి స్నానం చేసిరా. ఆ వ్రతం ఏదో కంప్లీట్ చేద్దు గాని. అమ్మా పద్మావతి, ఈ పనయ్యాక ఆ గుమ్మానికి కూడా తోరణం కట్టేసేయ్. అలాగే అత్తయ్య గారు. ఈయన సత్యనారాయణ స్వామి పటం తీసుకొస్తానని చెప్పి గంట అయింది, ఇంతవరకు రాలేదు. నేనెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. ఏయ్, నేను వ్రతం చేయనని తెగేసి చెప్తే నువ్వు అమ్మకి మార్చి చెప్తావా? నేను అమ్మని ఆట పట్టిస్తున్నానని అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది బావా? నువ్వు ఖచ్చితంగా నా పక్కన కూర్చొని వ్రతం చేస్తావు కదా. ఎవరు చెప్పారే? ఎవరు చెప్పారు? రాత్రి కల ఏమైనా వచ్చిందా? లేదు బావా, నేను నిజమే చెప్తున్నాను. ఈ రోజు నువ్వు నా పక్కన కూర్చొని సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నావు అంతే. ఏమిటి కామెడీలు చేస్తున్నావా? నేను నీ పక్కన కూర్చొని వ్రతం చేస్తానా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని చెయ్యనే. అలా చేస్తే నేను నీ మొగుణ్ణని అంగీకరించిన వాడిని అవుతాను. అది అంగీకరించాలి బావా. అంగీకరించనే. సరే, నా భర్త స్థానంలో నా పక్కన కూర్చోబెట్టి వ్రతం చేయించకపోతే నా పేరు పద్మావతియే కాదు. అలా జరిపిస్తే నా పేరు శ్రీనివాసే కాదు. ఛాలెంజా? ఛాలెంజ్. చూద్దాం బావా, చూద్దాం. ఇదేమిటిది ఇంత కాన్ఫిడెంట్గా ఉంది? ఎలా తప్పించుకుందాం? వీడొస్తానన్నాడు, ఇంకా రాలేదేమిటో.
ఏందిరా అర్జెంట్గా రమ్మని కాల్ చేసి కూర్చో. ఏమీ లేదురా, పద్మావతి నాతో వ్రతం చేయిస్తుందిరా. వ్రతం వ్రతం చేస్తున్నావా? వ్రతానికి అయితే పేరెంట్ ఎలా పిలవాలి కానీ నన్ను ఎందుకు పిలిచినావు రావులే? నేనేమైనా పేరెంట్ కనబడుతున్నా? నోరు మొయ్యరా. ఆ పద్మావతి ఎలాగైనా నాతో వ్రతం చేయిస్తానని ఛాలెంజ్ కూడా చేసింది. ఏదో ఒక ప్లాన్ చేసి ఆ వ్రతం ఆగిపోయేటట్టు చేయాలరా. నిజమేంటో మా అమ్మా నాన్నకి తెలిసేలా చెయ్యాలి. అన్నిటికీ మించి పద్మావతితో 3వ తప్పు చేయించి ఈ ఇంటి నుంచి పంపించేయాలి. ఇదేరా నా ప్లాను. ఇప్పుడు నీ ప్లాన్ నేనేం చేయాలరా? మీ నాయనతో తన్ను తినాలా ఏంది? చిచ్చి, ఈసారి ప్లాన్ రివర్స్ చేస్తాన్రా. రివర్సా? అంటే ఎప్పుడు మీ నాయన నన్ను తనేటోడు, ఇప్పుడు నేను మీ నాయన తినాలా ఏంది? ఎక్కువ మాట్లాడావంటే నేను నిన్ను తంతాను. అంటే ప్లాన్ రివర్స్ అయిందన్నావు కదా, గందుకే గట్లన్నా. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? పద్మావతితో 3వ తప్పు చేయించడానికి, ఈ వ్రతం ఆపించడానికి నా దగ్గర ప్లాన్లేమీ దొరకడం లేదురా. నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పు. గీసోంటి ఏదో పనులు చేయాలంటే ఎవరైనా ఎదవని ఎత్తుక్కోవాలరా. అందుకే కదరా నేను నిన్ను వెతుక్కున్నాను. ఏంద్రా, నీ కంటికి నేను ఎదవలెక్క కనిపిస్తున్నా ఏంది? చిచి, నా ఉద్దేశం నువ్వు వెదవ ప్లాన్లు బాగా వేస్తావనరా. సరేలే, ముందైతే జరిగేది చూడం. జరిగేది చూడ్డానికారా నేను నిన్ను పిలిచింది? మరి జరిగేది చూడకపోతే జరిగింది చూస్తారా? సరే సర్లే, ఏదో ఒక ప్లాన్ ఆలోచిద్దాం పద. రే గోవిందు, గోవిందు, ఈ కూరగాయల సంచులు బాగా బరువుగా ఉన్నాయి, వచ్చి తీసుకుపోరా. రే శ్రీనివాసులు, శ్రీనివాసులు. అరే ఏంటి, ఎవరు పలికి చావట్లేదేంట్రా? ఇంట్లో ఉన్నారా, ఎక్కడికైనా వెళ్ళారా? అయ్యో మావి గారు, వచ్చావా? మావి గారు. ఇదిగో ఈ సంచులు నువ్వు తీసుకెళ్ళి లోపల పెట్టు, ఆ, నేను ఈ సంచులు తీసుకో. అలాగే మావి గారు. త్రిపుర, ఒసే త్రిపుర, తీసుకో 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 తీసుకో. అయ్యో ఏంటి పద్దు ఇంత బరువు ఉన్నాయి? కూరగాయలే, వ్రతమయ్యాక భోజనాలు పెట్టాలిగా, అందుకోసం తెచ్చాను. అమ్మా నువ్వే తీసుకొచ్చావా? ఆ, అమ్మ బావా, దొంగచాటుగా చూస్తున్నావా? వ్రతానికి కూర్చోమంటే కూర్చోనంటావా నువ్వు? చూడు నిన్ను వ్రతంలో ఎలా కూర్చోబెడతాను. అవునే, నేనే తెచ్చాను. నువ్వెప్పుడు? అమ్మ బావా, మొత్తం వింటున్నావా? చెప్తానుండు. అవునవును, ఇందాక నువ్వే కదా పద్దు వెళ్ళి తీసుకొచ్చావు. అవునే, ఈ కూరగాయలన్నింటినీ జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకు పద్దు? ఏం లేదే, నేనే స్వయంగా వెళ్ళి ఈ కూరగాయలన్నీ తీసుకొచ్చాను కదా. ఇప్పుడు గనక వీటిలో ఏదైనా తేడా జరిగిందే అనుకో, నేనే 3 తప్పు చేసిందాన్నవుతాను. దాన్ని అదునుగా తీసుకొని బావో, ఆ దామినియో, ఆ మాయో నన్ను ఇరికించేస్తారు. దాంతో ఇచ్చిన మాట ప్రకారం మావే గారు నన్ను ఈ ఇంటి నుంచి పంపించేస్తారు. అదే నా భయమంతా. అమ్మయ్యా, దీంతో 3వ తప్పు చేయించే ఛాన్స్ వచ్చింది నాకు. వాళ్ళ కుట్రలో మనం ఇరుక్కోకూడదంటే ఈ కూరగాయల్ని నువ్వే జాగ్రత్తగా కాపాడాలి. అమ్మో నేనా? నా వల్ల కాదమ్మా. బా, నాకు అవతల వ్రతం పనులున్నాయే, కాస్త జాగ్రత్తగా వీటిని కాపాడేవనుకో, ఎంచక్క నేను కూడా నీతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాను. లేదంటే నేను మా పొట్టింటికి వెళ్ళిపోవాల్సి వస్తుందే. సరేలే పద్దు, నేను ఆ మాత్రం నీకోసం చెయ్యలేనా? ఎలాగైనా సరే కాపలా కాస్తానులే. ఒరే పదరా పదరా. బాయ్. జాగ్రత్త. సరే పద్దు. ఆహా, అబ్బబ్బబ్బబ్బా, ఏం ఛాన్సు, ఏం ఛాన్సు. అబ్బాబా, టైటిల్ అదిరిపోయిందిరా. ఏం ఛాన్సు, ఏం ఛాన్సు? ఏదైనా ప్రోగ్రామ్ పెడదామా? నీ బొంద, ఛాన్స్ అంటే టైటిల్ కాదురా. మరి పద్మావతిని ఇంట్లో నుంచి పంపించడానికి మనకు బ్రహ్మాండమైన ఐడియా దొరికిందిరా.
ఓ ఏంద్రా అది పద్మావతి ఏం చేసింది? నన్ను కోతని తిట్టింది. ఎహె. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిందా లేదా? తీసుకొచ్చింది. అయితే ఆ ఇప్పుడు ఆ కూరగాయలన్నీ కులిపోతే గిప్పటికిప్పటి కూరగాయలట కులిపోతాయిరా. నీ బొంద అసలు కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకురావడం తప్పా కాదా? కుళ్ళిపోయిన కూరగాయలు సోచుడు తప్పే. మరప్పుడు పద్మావతి తప్పు చేసినట్టా కాదా? తప్పు చేసినట్టేరా. ఆ తర్వాత ఏమవుతుంది? మార్కెట్ పోయి మంచి కూరగాయలు తీసుకొస్తుంది. నీ బొంద తెస్తారు. ఇంకో తప్పు చేసిన పద్మావతిని మూడో తప్పు కింద లెక్కేసి నాన్నగారు ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత ఐఎమ్ ఫ్రీ బర్డ్. అవురా భయ్, మస్తు ప్లాన్ వేస్తావురా. నీ బుర్రనే బుర్రా. అవును కదా, నువ్వేదో పీకుతావు పెద్ద ప్లాన్ వేస్తావు అని పిలిస్తే చివరికి నేనే ప్లాన్ వేసుకోవాల్సిన కర్మ పట్టింది. సర్లే, నువ్వు అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి సేమ్ టు సేమ్ ఇక్కడున్న కూరగాయలు లాంటివే కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకురా. సేమ్ టు సేమ్ కుళ్ళిపోయిన కూరగాయల? అవునరా, నువ్వు వెళ్తున్నావు తీసుకొని వస్తున్నావు, వాటిని అడ్డం పెట్టుకుని పద్మావతిని బయటికి గెంటిస్తాను. ఇది ఫిక్స్. సరేరా భయ్, నా సావు నేను చేస్తా. అలాగే సావు గాని కూరగాయలు తెచ్చి సావు. నువ్వు సావురా. ఏమే పద్మావతి, ఈ రోజుతో వ్రతం ఫినిష్. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడం ఫిక్స్. ఎవరొస్తారో రండి. ఒక్క కూరగాయ మీద చెయ్యేసినా సరే ఆ చెయ్యి నరికి చేతిలో పెడతాను. టైం అయిపోతుంది, వీడు ఇంకా రాలేదేమిటి? రెండో రోజు బ్రాక్ డోరే బెటరు. అరే పోదాం పారా. ఏమిట్రా ఇంతసేపు? నేనేమైనా ఫ్రెష్ కూరగాయలు తీసుకురావడానికి పోయినా ఏంది? కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకురావడానికి పోయినా. సరే సరే త్వరగా రా. ఒరేయ్, పొట్టిది ఇక్కడే కూర్చుందిరా కాపలాగా. ఇప్పుడు ఏం చేద్దాం? సరే చెప్తాను పద. ఆ కూరగాయల దగ్గర ఆ పొట్టిది కాపలా కూర్చునేవరా? ఒరేయ్, నాకంటే మరదలు కాబట్టి పొట్టిది గిట్టిది అంటాను. నువ్వు కూడా పొట్టిదంటావేమిటి? సారీ రా భయ్, అది నీ మరదలు కదా. దాన్నక్కడి నుంచి తప్పిస్తే తప్ప మనం ఈ కుళ్ళిపోయిన కూరగాయల్ని అక్కడ పెట్టి అక్కడున్న ఫ్రెష్ కూరగాయల్ని మార్చలేం. అవునరా, కూరగాయలు మార్చాలంటే ముందు గామెను బయట పంపాలి కదా. ఏం చేద్దాంరా మరి? ఓ పని చేద్దామా? ఏమిటది? ఆడోళ్ళకి ముద్దు పెడతానంటే భయం కదరా. నేను పోయి ముద్దు పెడతా అని భయపెడతా. దాంతో అది భయపడి బయట పోతుంది. ఎట్లుంది నా ఐడియా? నీ మొహంలా ఉంది వెధవ. ముద్దు పెడతాను అంటే ఒంగో పెట్టి 4 గుద్దులు గుద్ది మరీ పంపిస్తుంది. అమ్మో, అది నిజమే కదా. మరి ఏం చేద్దాం రా? ఒరేయ్, నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి దాన్ని పంపించేసి వస్తా, అప్పుడు నువ్వు రా. ఏంటి త్రిపురా, ఇక్కడేం చేస్తున్నావు? అవతల అన్ని పనులు ఉంటేను. వచ్చావా బావా? ఈ కూరగాయలు ఇక్కడి నుంచి లేపేసి పద్దు చేత మూడో తప్పు చేయించి ఇంట్లో నుంచి గెంటించాలని కదా మీ ప్లాన్. నా ప్లాన్స్ నాకు ఉంటాయి బావా. ఏమిటే మాట్లాడవు? ఏం లేదు బావా, పద్దు ఈ కూరగాయలకి నన్ను కాపలా పెట్టింది. ఊరుకో, ఎవరైనా బంగారానికి డబ్బులకి కాపలా పెడతారు. ఆఫ్టర్ ఆల్ కూరగాయలకి కాపలా పెట్టడం ఏమిటి? అంటే తన మీద ఈ ఇంట్లో చాలా మంది పగతో రగిలిపోతున్నారు కదా బావా. ఏదో ఒక ఏదో పని చేసి పద్దు చేత మూడో తప్పు చేయిస్తారనే భయంతో నన్ను ఈ కూరగాయలకి కాపలాగా పెట్టిందన్నమాట. ఓహో, అందుకు కాపలా పెట్టిందా? సర్లే, నాకు చాలా దాహం వేస్తుంది, వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఆహా, నేనా తేను బావా. ఎందుకెళ్ళవే? బావంటే గౌరవం మర్యాద లేవా? కనీసం నీళ్ళు ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? అబ్బా ఆశ. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు ఈ కూరగాయలు ఏదో ఒకటి చేస్తావు, పద్దు మీద పగ తీర్చుకుంటావు. చిచిచి, ఈ బావెప్పుడు అలాంటి వెదవ పనులు చేయడే. అయినా నీ కూరగాయలకి నేను కాపలా ఉంటాను. నిజమా బావా? నిన్ను నమ్మచ్చా? 100% నమ్మొచ్చే. నువ్వు వెళ్ళి ధైర్యంగా వాటర్ తీసుకురా. సరే బావా,
ఇదిగో కూరగాయలు మాత్రం జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాగా, నన్ను నమ్ము. ఇదిగో ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయి, నువ్వు వెళ్ళి తీసుకురా. అయితే ఓకే బావా. పద.